Find the term independent of x in the expansion of 3 by cube root x plus 5 into root x whole power 25. ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇండిపెండెంట్ టర్మ్ ఎక్స్ లేనటువంటి టర్మ్ లేదంటే కాన్స్టాంట్ టర్మ్ ఇది మనం కనుక్కోవాల్సింది. సో సొల్యూషన్ ముందుగా ఒక స్టాండర్డ్ బైనామియల్ మనం చూసినట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్. సో ఇందులో మనకి టీఆర్ ప్లస్ 1 అనేది ఎలా ఉంటుంది, ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ వై పవర్ ఆర్. ఓకే, సో దీనే మనం జనరల్ టర్మ్గా లేదా ఆర్ ప్లస్ 1 టర్మ్గా టీఆర్ ప్లస్ 1గా పిలుచుకుంటాం. సో ఇచ్చినటువంటి బైనామియల్లో కూడా దీన్ని మనం నోట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇచ్చినటువంటిది ఏంటిది, 3 by క్యూబ్ రూట్ ఎక్స్ ప్లస్ 5 రూట్ ఎక్స్ హోల్ పవర్ 25. సో ఇక్కడ బైనామియల్ పవర్ ఎంత 25. సో ఈ ఫస్ట్ టర్మ్ ప్లస్కి యువతల ఇది ఎక్స్, ప్లస్కి రైట్ సైడ్ అనేది వై. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 25 ఎక్స్, ఎక్స్ అంటే ఫస్ట్ టర్మ్, ఎక్స్ అంటే ఫస్ట్ టర్మ్, వై అంటే సెకండ్ టర్మ్. 3 by క్యూబ్ రూట్ ఎక్స్. ఓకే, ఇది క్యూబ్ రూట్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్. ఎన్ అంటే 25 బైనామియల్ పవర్ మైనస్ ఆర్. వై అంటే సెకండ్ టర్మ్, సెకండ్ టర్మ్ ప్లేస్లో ఏముంది 5 రూట్ ఎక్స్ హోల్ పవర్ ఆర్. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ 25 సో ఇప్పుడు ఈ బ్రాకెట్స్లో నుండి కాన్స్టాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందు రాసుకోవాలి, ఎక్స్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చివర రాసుకోవాలి. ఓకే, సో సింప్లిఫికేషన్ అనేది ఈజీగా నేను చెప్తున్నాను. 3 పవర్ 25 మైనస్ ఆర్ అది న్యూమరేటర్. ఓకే, సో 3 పవర్ 25 మైనస్ ఆర్, ఇందులో ఎక్స్ అనేది లేదు, సో ఇది కాన్స్టాంట్. అట్లానే ఇక్కడ 5 పవర్ ఆర్ ఇది కూడా కాన్స్టాంట్. ఓకే, ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కదా, రూట్ ఎక్స్, రూట్ అంటే ఇది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ పవర్ 1/2. రూట్ తీసేస్తే 1/2, ఇది స్క్వేర్ రూట్ కాబట్టి హోల్ పవర్ ఆర్. ఈ ఎక్స్ టర్మ్ అనేది ఎక్కడ ఉంది, కింద ఉంది డినామినేటర్. దీన్ని కూడా దీని కింద రాస్తున్నాను, ఇది కిందనే కదా ఉంది, సో నేను ఇక్కడ రాస్తున్నాను మనకి ఈజీగా ఉండటం కోసం. ఇది క్యూబ్ రూట్ ఎక్స్, స్క్వేర్ రూట్ ఎక్స్ అయితే పవర్ 1/2, క్యూబ్ రూట్ ఎక్స్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే దాన్ని మనం 1/n రాసుకోవాలి. సో ఇది 1/3 హోల్ పవర్ 25 మైనస్ ఆర్. ఈ పవర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి వచ్చేస్తుంది. ఓకే, అట్లానే ఈ పవర్ కూడా 5కి రూట్ ఎక్స్కి రెండింటికి వస్తుంది. సో ఇట్లా కాన్స్టాంట్స్ అనే ముందు, ఎక్స్లన్నీ తర్వాత. ఓకే, సో కంటిన్యూషన్ 25 CR 3 పవర్ 25 మైనస్ ఆర్ 5 పవర్ ఆర్. సో ఎక్స్ పవర్ r/2. సో పవర్ ఆఫ్ ది పవర్, రెండు పవర్స్ మల్టిప్లై చేస్తాను, ఇది న్యూమరేటర్తో ఈక్వల్ అది. సో ఇక్కడ న్యూమరేటర్ 1, r into 1 r, డినామినేటర్తో ఇంటూ చేయకూడదు. ఓకే, ఇది న్యూమరేటర్, r అంటే r/1 అనమాట. సో r into 1 r/2. ఇక్కడ కూడా అంతే, 1 into 25 మైనస్ ఆర్. సో ఎక్స్ పవర్ 25 మైనస్ r/3 అట్లా రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 25 CR 3 పవర్ 25 మైనస్ ఆర్ 5 పవర్ ఆర్. సో ఈ రెండు కూడా ఎక్స్లే, రెండు కూడా ఎక్స్ పవర్సే. ఇది బేస్ న్యూమరేటర్. సో న్యూమరేటర్లో ఎక్స్ పవర్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ పవర్ ఉంది. సో బేసెస్ ఈక్వల్గా ఉండి డివైడ్ అయితే పవర్స్ మనం మైనస్ చేస్తాం. సో మైనస్ చేయడం అంటే జస్ట్ మైనస్గా చూపించటమే, 25 మైనస్ r/3. సో బేసెస్ ఈక్వల్ ఉండి డివైడ్ అయితే పవర్స్ని మనం మైనస్ చేయాలి. మైనస్ చేయడం అంటే ఇట్లా, అంతకుమించి దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో మనకేం కావాలి, ఇండిపెండెంట్ టర్మ్. టు గెట్ ఇండిపెండెంట్ టర్మ్, ఇండిపెండెంట్ టర్మ్ కావాలంటే మనం ఏం చేయాలి, ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఎక్స్ ఉండకూడదు, ఎక్స్ మీద ఆధారపడకూడదు. ఓకే, సో అంటే ఎక్స్ ఉండకూడదు. ఎక్స్ ఉండకూడదు అంటే ఎక్స్ పవర్, ఎక్స్ అనేది ఎలా లేకుండా పోతుంది, ఎలా క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ పవర్ 0 అయితేనే ఎక్స్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. సో అంటే ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కునే ఏ ప్రాబ్లం అయినా మీరు ఎక్స్ పవర్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ పవర్ 0.
ఇక్కడ ఎక్స్ పవర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా జీరోగా తీసుకుంటేనే మనకి ఎక్స్ అనేది లేకుండా పోతుంది, దెన్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. దీన్ని మనం ఎల్సిఎం 2 3 6 అనమాట. సో ఎల్సిఎం చేసుకుంటాం, రైట్ సైడ్ తీసుకెళ్ళి చేయొచ్చు లేదా ఇక్కడే చేయొచ్చు. సో 3 ఇంటూ ఆర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే క్రాస్ తీసుకోవాలి. 3 ఇంటూ ఆర్ 3r, 2 25 సో మైనస్ 50, మైనస్ ఇంటూ 25 మైనస్ 2 25 50, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఆర్ 2r. ఓకే, 3 ఇంటూ ఆర్ 3r, 2 25 50, 2 ఇంటూ ఆర్ 2r, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 6 అనేది జీరోలోకి వెళ్ళిపోతుంది. 3r ప్లస్ 2r 5r మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, let us see continuation. So 5r minus 50. Okay, so 50 అనేది రైట్ సైడ్ వచ్చేస్తే 5r is equal to 50, 5 1 ja 5 10 ja, so r is equal to 10. సో r వాల్యూ 10 వచ్చేసింది. therefore independent term లేదంటే కాన్స్టాంట్ టర్మ్ లేదంటే టర్మ్ వితౌట్ ఎక్స్ అన్నీ కూడా ఒకటే. సో ఇక్కడ ఇంతవరకు మనం ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఆర్ మళ్ళీ ఇక్కడ పెడితే మళ్ళీ మీకు ఎక్స్ పవర్ జీరోనే వస్తుంది, ఎందుకంటే మనం పవర్ని జీరోగా తీసుకొని రాసాం. ఓకే, సో అండర్లైన్ చేసినంత వరకు మనం ఆర్ వాల్యూ 10 పెట్టేస్తే మనకి సరిపోతుంది. 25 సి ఆర్ అంటే 10, 3 పవర్ 25 మైనస్ ఆర్, 25 మైనస్ 10 అంటే ఎంత వస్తుంది 15, 5 పవర్ r అంటే ఎంత 10. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ టర్మ్. థ్యాంక్ యూ.